అందరికీ నమస్తే. ఉజ్జయిని ట్రిప్లో ఇక లాస్ట్ వీడియో అనమాట. ఇంకా ఈ షాపింగ్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగే మేము ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యి బ్యాక్ అయిపోయామండి ఉజ్జయిని నుంచి. సో దానికి ముందర నాకు ఇచ్చినటువంటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు వీడియో అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ కొన్ని ఫీలింగ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ షాపింగ్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. ఉజ్జయిని మహాకాలుడి టెంపుల్కి స్ట్రైట్గా, అంటే స్వామివారి టెంపుల్ కారిడార్ లేన్ ఏదైతే ఉంటుందో మెయిన్ కారిడార్, దానికి స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఈ షాపింగ్ అనేది ఉంటుందండి. మీరు ఎవరైనా కూడా జనరల్గా టెంపుల్ సరౌండింగ్స్లో ఉండేటువంటి చిన్న చిన్న లేన్స్లో ఉండే షాపింగ్ కాకుండా మెయిన్ రోడ్లోకి వచ్చేసిన తర్వాత కారిడార్ లేన్లోనే షాపింగ్స్ దగ్గరికి వెళ్ళాలండి. అక్కడ ఆపండి అని చెప్పి మీరు 50 రూపీస్ ఇచ్చారనుకోండి, మిమ్మల్ని తీసుకొచ్చి షాపింగ్ ఏరియా దగ్గర ఆపుతారు. దీని పేరు ఏంటనేది మర్చిపోయానండి, నేను అప్పుడు అనుకున్నాను కానీ మర్చిపోయాను. సో చాలా చాలా బాగుంటుందండి నిజంగా. మీరు షాపింగ్స్ కోసమే కొంచెం డబ్బులు స్పెండ్ చేయాలి, మంచి డెకరేటివ్ ఐటమ్స్ అయినా బ్రాస్ ఐటమ్స్ అయినా డిఫరెంట్ ఏవైనా కొనుక్కోవాలి అని అనుకుంటే, మీరు ఒక వెహికల్లో వచ్చినా, ట్రైన్లో వచ్చినా, బస్లో వచ్చిన షాపింగ్స్ కోసం స్పెండ్ చేసేంత తీరిక పెట్టుకున్నా అసలు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. నిజంగా నాకు కాశీ కన్నా కూడా ఉజ్జయిని షాపింగ్ చాలా చాలా బాగా నచ్చింది. కానీ అప్పటికే డబ్బులన్నీ కూడా మొత్తం అయిపోయాయి నా దగ్గర. అండ్ డబ్బులు ఉన్నా, అంటే ఏదైనా చిన్న చిన్న వస్తువులు కొనుక్కుందాము అని అనుకున్నా నాకు వెయిట్ కూడా అంత లేదనమాట. ఫ్లైట్లో వచ్చాను కదా, సో వెయిట్ ఎక్స్ట్రా అయిపోతుంది. మళ్ళీ నేను ఎయిర్పోర్ట్లో డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకులే, ఇవన్నీ నా దగ్గర దొరికేవే. కానీ చాలా మంచి డిజైన్స్ అండి, చూస్తున్నారు కదా, బ్యాక్ డ్రాప్ క్లాత్స్ ఇవన్నీ, కింద పీటల కింద వేసుకునే క్లాత్లు కావచ్చు ఇవన్నీ. మెయిన్ పర్పస్ నేను షాపింగ్కి ఎందుకు వచ్చానంటే, అంటే చుట్టుపక్కల లేన్స్లో షూట్ చేసినా కూడా మెయిన్గా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, నేను ఇక్కడ రెగ్యులర్గా వెళ్ళేటువంటి కనకదుర్గమ్మ దేవాలయంలో అమ్మే నాతో చెప్పినట్టుగా అనిపించింది. ఉజ్జయినిలో బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ చాలా బాగుంటాయి, అక్కడ తీసుకురాని ఏదో అమ్మ చెప్పినట్టుగా. నేను రేపు బయలుదేరుతాననగా ఈరోజు పంతులు గారు చెప్పడం జరిగిందనమాట. అక్కడ బ్యాక్గ్రౌండ్లో క్లాత్లు చాలా బాగుంటాయి, అమ్మకి బాగా నప్పుతాయి, అక్కడ షాపింగ్ చేసి ఏమన్నా క్లాత్స్ తీసుకురా, బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ అన్నారు. నేను ఆ సరౌండింగ్స్లో తిరిగిన దగ్గర ఎక్కడా కనపడలేదు. సరే ఇంకేమన్నా షాపింగ్ ఏరియాస్ ఉన్నాయా ఏమో చూద్దాము అని అనుకొని బయటకు వచ్చి ఆటో వాళ్ళని అడిగితే ఆటో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ దింపారనమాట. అబ్బా, ఇంత పెద్ద ప్రపంచం ఉందా ఇక్కడ అని అనిపించింది. మెయిన్ అండి నోట్ల కట్టల దండలండి, ఎంత బాగున్నాయో. 20 రూపీస్ తోటి, 50 రూపీస్ తోటి, 100 రూపీస్ తోటి అనమాట. నాకు ఎక్కువ మంది అయితే 20 రూపీస్ ప్రిఫర్ చేస్తారట, అందుకే ఈ దండ తయారు చేశారు. రియల్ 20 రూపీస్తో దండలండి, ఇక్కడ దేవతామూర్తులకు వేస్తారట. భలే ఉన్నాయండి. అయితే నాకు మా దుర్గమ్మ కోసం తీసుకురావాలి అని అనిపించింది. జాగ్రత్తగా ప్యాక్ చేస్తామమ్మా మేము బాక్స్లోని, సో తీసుకొని వెళ్ళండి, ఏం పర్వాలేదు అన్నారు. అయితే నేను వాళ్ళని అడిగాను, మీరు ఆన్లైన్ డెలివరీ చెయ్యరా హైదరాబాద్కి, నేను ఇప్పుడు బుక్ చేసుకుంటే అని చెప్పాను. చెప్తే అలాంటి ఫెసిలిటీ మేము ఇంకా పెట్టుకోలేదమ్మా అన్నారు. క్లాత్ షోరూమ్ వాళ్ళు అయితే చెప్పారు ఆన్లైన్లో పంపిస్తానమ్మా అని. ఇవి ఎంత బాగున్నాయోనండి, 108, 57, ఒక 20 నోట్లు, అలా చిన్న చిన్న దండల నుంచి పెద్ద పెద్ద నోట్ల వరకు కూడా డిజైన్ని బట్టి, వాటి షేప్స్ని బట్టి, వాటి లెంత్ని బట్టి అమ్ముతూ ఉన్నారు. మేకింగ్ ఛార్జ్ 100 రూపీస్ తీసుకుంటారు. అందులో ఎన్ని నోట్లు అయితే యూస్ చేశారో వాటన్నింటి ఇంటూ కాస్ట్ అనమాట. సో అలా మనం వాటిని లెక్కేసుకోవాలి. ఇంకా ఈ తోరణ్స్ అయితే, బ్యాక్డ్రాప్ క్లాత్స్ అయితే ఏం తక్కువైతే లేవండి, చాలా కాస్ట్లీ ఉన్నాయి. అదేవిధంగా ఇవన్నీ చాలా క్వాలిటీగా ఉన్నాయి. మనం ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్స్లో ఎక్కడైనా చూస్తే అసలు నచ్చవు చూడండి. ఇవన్నీ ఏది చూసినా ఒకదాన్ని మించి ఒకటి బాగుంది అని అనిపిస్తుంది అనమాట. ఎంత బాగుంటాయంటే నేను మాటల్లో చెప్పలేను. నేను ఫస్ట్ టైం మీతో చెప్తూ ఉన్నాను, నాకు కాశీ కన్నా కూడా ఉజ్జయినిలో షాపింగ్ అనేది చాలా చాలా బాగా నచ్చిందండి. మీలో ఎవరైనా ఎప్పుడైనా దేవతా మందిరాల కోసం కావచ్చు, లేదా ఇంట్లో దేవతామూర్తుల అలంకారాల కోసం కావచ్చు, పండగల్లో డెకరేషన్స్ కోసం కావచ్చు, లేదా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళ అలంకార వస్తువులు మన ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది, చాలా డిఫరెంట్గా మనకి లుక్ వస్తుంది, ఎవరినైనా ఇన్వైట్ చేసినప్పుడు చూసి వాళ్ళు ఒక కొత్త ఫీల్ పొందుతారు అని మీకు ఏమన్నా అనిపిస్తే కనుక ఇక్కడ షాపింగ్ చేయండి. సూపర్ అంటే సూపర్. అసలు ఇదే రోజున మార్నింగ్ భస్మహారతికి వెళ్ళాను, 1 గంటన్నరేమో పడుకున్నానంతే.
ఆ తర్వాత అక్కడ చుట్టూ ఉండే స్ట్రీట్ షాపింగ్స్ షూట్ చేసి మీకు ముందు వీడియోలో వేశాను. ఆ తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళాక బాబు పడుకొని లేచాడు. అమ్మ, బాబు, నేను ఫుడ్ కని బయటకు వచ్చేసి తిన్న తర్వాత మళ్ళీ అమ్మని హోటల్ దగ్గర డ్రాప్ చేసేసి మళ్ళీ బాబు నేను కలిసి షాపింగ్ దగ్గరికి వచ్చాము. ఆల్మోస్ట్ అసలు నడుస్తుంటే ఎంత దూరం వెళ్తున్నామో కూడా తెలియలేదండి. అంత దూరం అనమాట. 3 to 4 కిలోమీటర్స్ వరకు నడిచామేమో. చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది, అంత పెద్ద షాపింగ్ ఏరియా ఉంది. ఇవన్నీ కూడా విగ్రహాలకు సంబంధించిన షాప్స్, పాలరాతి విగ్రహాలండి ఇవన్నీ. అండ్ స్టోన్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టోన్స్తో కూడా చెక్కినటువంటి ఉంటాయి. ఇక్కడి నుంచే ఈ చుట్టుపక్కల రాష్ట్రాలకు, జిల్లాలకు దేవతామూర్తులకు సంబంధించి టెంపుల్స్కి వీళ్ళందరూ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారంట. ఇక్కడ నుంచి మనం ఇక్కడ కట్టేటువంటి దేవాలయాలకైనా ఎవరైనా దేవతామూర్తుల విగ్రహాలు కావాలన్నా కూడా ఆన్లైన్లో పంపిస్తారంట. బట్ నేను డీటెయిల్స్ అవి తీసుకోలేదండి. ఎందుకంటే మనకి మీ అందరికీ తెలుసు కదా, మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఎక్కడైనా మనకు అవగాహన ఉన్నంత వరకు కూడా ఎక్కువ మంది నల్లరాతితో ఉన్నటువంటి విగ్రహాలు వాడుతూ ఉంటారు. బట్ ఈ చుట్టుపక్కల ఎవరైనా కూడా తెల్ల రాయితో ఉన్నటువంటి పాలరాతి విగ్రహాల్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారట. సో ఆ కళ కూడా అలాగే ఉందండి. ఏ దేవతా విగ్రహం చూస్తున్నా కూడా ఎంత కళ ఉట్టిపడుతూ కనిపిస్తోందో. వీటికి పాలరాయితో ఉండి పైన ఇలా కాళికామాత అన్నప్పుడు అమ్మవారికి పెయింట్స్ వేశారనమాట. బ్లాక్ కలర్ పెయింట్, రెడ్ కలర్ పెయింట్ అలా వేశారు. అండ్ అన్ని రకాల స్టోన్స్ ఈ చుట్టుపక్కల అవైలబిలిటీలో ఉంటాయండి. రాజస్థాన్ అయినా, గుజరాత్ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, ఇవన్నీ కొంచెం నియర్ బై ఉన్నట్టుగా అనిపిస్తాయి కదా మనకి. పెద్ద పెద్ద రాష్ట్రాలే అయినా కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళ సంప్రదాయానికి సంబంధించినటువంటి కళలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. వారి పాదుకల తీరు ఎలా ఉంటుంది, అక్కడ వాళ్ళు ఏ ఏ దేవతామూర్తుల ఆరాధన చేస్తారు, వాళ్ళకి ఎలాంటి అలంకారాలు చేస్తారు, వీళ్ళు ఉపయోగించేటువంటి వస్తువులు ఎలా ఉంటాయి, వీళ్ళు ఇచ్చేటువంటి అలంకారానికి ప్రాధాన్యత ఎలా ఉంటుంది, ఒక పెళ్ళిళ్ళైనా శుభకార్యాలైనా కూడా వాళ్ళు ఎటువంటి గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇష్టపడతారు, పూజా మందిరంలో ఎటువంటి దేవతామూర్తుల్ని ఏ రూపంలో ఏ విధమైన అలంకారంలో పెట్టుకోవడానికి ఇష్టపడతారు, అవన్నీ కూడా కొంచెం టైం స్పెండ్ చేసి, అంటే మనకి టైం ఉంది అని అనుకుంటే ఇవన్నీ చూస్తే కూడా నిజంగా చాలా మంచి ఫీల్ ఉంటుందండి. నేను అందుకే షాపింగ్స్కి అంత స్పెషల్ ప్రాధాన్యత ఇస్తాను. ఇక్కడ చూడండి, శివయ్య కోసం అని చెప్పి పులి చర్మం లాంటి క్లాత్స్ అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత కొనేసుకోవాలి అని అనిపిస్తుంది. బట్ నిజంగా చెప్పాలి అంటే 10 రూపాయలు 20, 20, 30 అని చెప్పి తెలియకుండానే ఖర్చు పెట్టేది కొన్ని వేలల్లోకి వెళ్ళిపోతుందండి ఖర్చు. అలా నాకు ఈ 3 days స్పెండ్ చేశాను కదా మొత్తం టూర్లో. ఉజ్జయినిలో 2 రోజులు 2 నైట్లు మాత్రమే ఉన్నాను. దానికే నాకు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఆటోలకి తెలియకుండానే 3-4 వేలు అయిపోయిందండి. ఆటోలకి 50 రూపాయలు ఇచ్చి ఎన్ని 50లు ఎన్ని 100లు ఇచ్చామో మాకే లెక్కలేదన్నమాట. తెలియకుండానే చిన్న చిన్న చిల్లర ఖర్చులే చాలా ఎక్కువైపోతాయి. అండ్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ సూట్ కేసులో లగేజ్ లాంటివి పట్టవు. ఇక్కడ ఏవి కొన్నా కూడా బరువే తీసుకువెళ్ళాలి. అమ్మవారికి సంబంధించి నేను ఇక్కడ షాపింగ్ చేసి తీసుకున్న బ్యాక్గ్రౌండ్ క్లాత్, అలాగే అమ్మవారికి సంబంధించి ఇంకో 2-3 బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ లాంటివి మంచివి తీసుకునేదానికి చాలా బరువు అనిపించింది అనమాట ఆ బ్యాగ్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టడానికి. జస్ట్ చూడడం, విండో షాపింగ్ మాత్రమే చెయ్యగలిగాను అనమాట. కానీ ఎవరైనా మీ బంధువుల్లో కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు ఉజ్జయిని వెళ్తున్నారు అని చెప్తే మాత్రం ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత అన్నీ అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉన్న షాప్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా ఒక లుక్ వేస్తాం చూడండి, అట్లా మొత్తం చూపించానండి. ఏమాత్రం ఫ్లెక్సిబుల్ ఉన్నా కూడా, అంటే మీ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా వెళ్ళి రాగలుగుతున్నారు అనిపిస్తే మాత్రం వాళ్ళతో ఇలాంటివి తెప్పించుకోండి. ఒక గిఫ్ట్ పర్పస్లో అయినా, ఇంట్లో అలంకారంకైనా తెప్పించుకోండి. ఆ లేన్ స్ట్రైట్గా మొత్తం నడిచేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఇంకా అద్భుతంగా ఉందండి ప్రపంచం అయితే. పెద్ద పెద్ద శివలింగాలు అనమాట. సో ఇక్కడి నుంచే మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదండి, మన భారతదేశ వ్యాప్తంగా కూడాను చాలా వాటికి వీళ్ళందరూ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ మనం టెంపుల్స్లో చూస్తాం కదా, హారతి ఇచ్చేటప్పుడు గంటలు పెద్ద పెద్దగా కొడుతూ ఉంటారు. సో అవి ఎక్కువగా మీకు ఈ పుర్రెల దండల్ లాంటివి, గదల్ లాంటివి పెద్ద పెద్దవి, ఇవన్నీ పెద్ద పెద్ద టెంపుల్స్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు వాటికి మనం ఆర్డర్స్ ఇచ్చుకోవచ్చు, డిజైన్ చేయించుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మాట్లాడుకొని టెంపుల్స్ నుంచి తెప్పించుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మహాకాలుడు అంటే అపమృత్యు భయాల్ని తొలగించేటువంటి పుణ్యధామం కాబట్టి ఈ ప్రదేశం అంతా కూడాను
ఇక్కడ మీకు ఈ పుర్రెల దండలు లాంటివి, చిన్న చిన్నవి మనకి కొంచెం రాక్షసుల బొమ్మలు లాంటివి, ఈవెన్ మీరందరూ బాగా జాగ్రత్తగా గమనించుంటే మహాకాలుడికి భస్మాభిషేకం జరిగేటప్పుడు కూడా ఫస్ట్ అలంకారం అయిన వెంటనే మెడలో వేసేది పుర్రెల దండేనండి. ఆ తర్వాత రాక్షసులంతా ఉన్నటువంటి ఒక దండ వేస్తారు. ప్రమదగణాలు వీళ్ళందరే కదండి ఆయన చుట్టూ ఉండేది. మనమంటే ఒక రాక్షసుడు అన్నా లేకపోతే ఒక దెయ్యము అన్నా ఇలాంటి వాటికి భయపడతాం, కానీ భగవంతుడికి దెయ్యం ఎంతో మనం కూడా అంతేనండి. ఆయనకు అందరూ బిడ్డల్లాంటి వారే. పరమశివుణ్ణి రాక్షసులు ఎంతగా అయితే ఆరాధన చేస్తారో దైవాలు కూడా అంతగానే ఆరాధన చేస్తాయి. ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరూ ఒకేలా ఉంటారు. వాళ్ళ స్వభావాల్ని బట్టి ఆయన శిక్షించడమా లేకపోతే కనికరించడమా జరుగుతూ ఉంటాయని చెప్పి వింటూ ఉంటాం కదా. అలాగే ఆయన శ్మశానవాసి కాబట్టి ఆ పుర్రెల దండలు వీటన్నింటి కూడా వేసుకొని ఉంటారు అని చెప్పి పరమశివుణ్ణి అఘోరవాసి అని కూడా అంటారు కదా. సో అందుకని అక్కడ మనకి ఇవి కూడా దర్శనమిస్తూ ఉంటాయి. ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో అఘోరతత్వంతో కూడుకొని వామాచారంలో పూజలు చేస్తూ ఉంటారు కదా, మనం చాలా సాత్వికంగా స్వామివారిని ఆరాధన చేస్తాము. స్వామివారికి సంబంధించి ఇంకొక విశేష రూపం ఉందని చెప్పి కూడా ముందు వీడియోస్లో నేను చెప్పాను. ఆ రూపాల్ని ఎవరైతే వామాచారంలో పూజలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఇటువంటివి మెడలో ధరించి దానికి తగ్గ మంత్రసిద్ధిని పొందుతూ ఉంటారు. వారి కోసం కూడా ఇక్కడ అలంకారప్రాయంగా కొన్ని ఉంటాయి. అటువంటి వారు ఇప్పుడు కాళికామాత ఆరాధన చేసేవారు కావచ్చు, కాళికామాతతో పాటుగా కొన్ని దశమహావిద్యాల ఆరాధన చేసేవారు కావచ్చు. వాళ్ళ చుట్టూ ఉండేటువంటి వాతావరణం కూడా మనకి చూడ్డానికి కొంచెం భయంకరంగానే, వాళ్ళ రూపు ఏదైతే భయంకరంగా ఉంటుందో అది శివతత్వమే అని మనలాంటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ శివారాధనలో వాళ్ళు చేసేది కూడా ఒక్కో రకమైనటువంటి భక్తి ప్రక్రియ అని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే వాళ్లకు సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. అలాగే వాళ్ళ పూజా మందిరాలు చూసారుగా ఎంత బాగున్నాయో. ఇందాక మీకు నేను చూపించాను, చిన్న చిన్న పూజా మందిరాలే మెయింటైన్ చేస్తారు, బట్ చక్కగా అలంకారానికి ప్రాధాన్యతనిస్తారు. దీపాలు, హారతులు, అభిషేకాలు వీళ్ళు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఎక్కువగా మీరు గమనిస్తే ఇక్కడ కొబ్బరి కాయలు అనేవి ఇప్పటి వరకు మన ఇన్ని వీడియోస్లో ఓంకారేశ్వరం నుంచి మనం స్టార్ట్ చేస్తే ఇక్కడి వరకు కూడా ఎక్కడ కొబ్బరి కాయ మీరు చూడరు. అన్నీ కూడా పీచుతో కూడినటువంటి కాయల్నే చూస్తారు. ఎందుకంటే ఇది పుణ్యభూమి. దేవతలకు డైరెక్ట్గా మనం ఏం చేసినా వెళ్లే విధంగా ఇక్కడ క్రతువులు ఉంటాయన్నమాట. అంటే హోమాది వంటి క్రతువుల ద్వారా వీళ్ళు నిర్వహించి అందులో మనం ఏదైతే కొబ్బరికాయని సమర్పిస్తామో మనస్ఫూర్తిగా దాన్ని డైరెక్ట్గా దైవమే భోజన రూపంలో అందుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయన్నమాట. అందుకే కాయను కొట్టడం కాదు, ఆ కాయను హోమంలో సమర్పించి దైవానికి భోజనం మనవంతుగా సమర్పించినట్టుగా ఇక్కడ పద్ధతులనే ఉంటాయన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అలాగే పెద్ద పెద్ద దేవతా విగ్రహాలు కూడా చూశారు కదా. ఎప్పుడైనా మన చుట్టుపక్కల టెంపుల్స్ లాంటివి ప్లాన్ చేసుకుంటున్నాము అనుకున్నా, లేదా ఏదైనా టెంపుల్కి మనం మన తరపున ఒక విగ్రహాన్ని ఇస్తే బాగుంటుంది అని మీ మనసులో ఉన్న ఉజ్జయిని ప్రిఫర్ చేయండి. అక్కడికి వెళితే చాలా చాలా డిఫరెంట్ స్టోన్స్లో దేవతా విగ్రహాలు కళ ఉట్టిపడుతూ కనిపిస్తాయండి. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి అన్నమాట. సో మీరు బుక్ చేసుకుంటే వాళ్ళు మన స్టేట్స్కి కూడా పంపిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ అసలు ఈ వీడియోనే ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, ఈ ఇన్ఫర్మేషన్ ఎంతమందికి ఉపయోగపడుతుందో కూడా నాకు తెలియదు. సో నేను అంత డీటెయిల్డ్గా వివరాలు ఇవ్వడం ఎందుకులే అని చెప్పి వాళ్ళని ఏం డీటెయిల్స్ అయితే అడగలేదు. అండ్ నాకు కూడా ఆ టైంకి ఎందుకో తీసుకోవాలి అని అనిపించలేదు. ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్న అంత డీటెయిల్డ్గా ఎవరు చూస్తారు చెప్పండి. ఇప్పుడు 13 minutes వరకు వీడియో ఎంతమంది చూస్తున్నారో కూడా నాకు తెలీదు. బట్ నా వరకు అండి ఎక్కడికైనా వెళితే ఆ యాత్రని పరిపూర్ణం చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని మీరు ఎవ్వరూ అనుకోవద్దు. ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తిగా ఆస్వాదించాలి అని నా మనసులో ఉంటుంది. అది షాపింగ్సా, దర్శనాల, సేవల అని కాదు. ప్రతీదీ చూస్తూ ప్రతీదీ అనుభవపూర్వకంగా పొందుతూ భగవంతుడు ప్రతిసారి రామ్మ ఏదో మన పక్కన ఉన్నటువంటి ఊరో లేకపోతే మన పక్కన ఉన్నటువంటి వీధో కాదు కదండి. ప్రతిసారి వచ్చి మనం దర్శనం చేసుకుని వెళ్ళేంత అవకాశాన్ని ఈ మానవ జన్మకి, అందులోనూ ఈ కాలంతో పరుగులు పెట్టే ప్రస్తుత రోజుల్లో భగవంతుడు అందిస్తాడా చెప్పండి. ఖర్చుతో కూడుకున్నది మాత్రమే కాదు, ఇవన్నీ కూడా యాత్రలు అనేవి మనకు అవకాశం దొరకడమే జీవితంలో భాగ్యం లాంటివి. అందుకే నేను ఎక్కడికైనా వెళ్తే షాపింగ్స్, దర్శనాలు, సేవలు వీటన్నిటికీ ప్రాధాన్యతనిస్తూ వెళ్తానండి. సో ఫైనల్గా మొత్తం అంతా చెక్ చేసేసిన తర్వాత స్టార్టింగ్ మీకు ఒక బ్యాక్గ్రౌండ్ క్లాతులు లాంటివి చూపించాను చూడండి, పీటల మీద వేసుకునే క్లాతులు, ఆ షాప్లోకి వచ్చానమాట.
ఇక్కడ వీళ్ళు మాత్రం వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారండి. అది కూడా మీరు ఎవరైనా అడిగితే గనక ఇస్తాను నేను. కింద ఒక ఇద్దరు ముగ్గురు అడిగిన తర్వాత కింద మెన్షన్ చేస్తాను. వీళ్ళు డెలివరీ చేస్తాము అని చెప్పారు. బట్ ఈ షాప్లో ఇద్దరు కూడా చాలా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 70 అబోవ్ లాగే అనిపించింది. అయినా చాలా ఓపిక్గా మా దుర్గమ్మ విగ్రహం ఎంత ఉంటుంది, అమ్మ ఎలా ఉంటారు వీళ్ళకి చూపించి, అమ్మకి వెనకాల క్లాత్ వేస్తే బాగుండాలండి, పెద్ద క్లాత్ ఇవ్వండి అని అడిగాను. ఒక 5 మీటర్ల వరకు ఉండాలి. అలాగే అమ్మకి ఎప్పుడైనా స్పెషల్ అలంకారాలు చేసినప్పుడు పైనుంచి ఇలా వెనకాల మహారాణిలాగా వెనకాల వేస్తారు కదండి జుట్టు నుంచి, అలా వేస్తే కూడా మా అమ్మ బాగుండాలండి, అలా ఉండాలి, ఏదన్నా క్లాత్స్ చూపించండి అంటే చూపించారు. ఇవేం తక్కువ కాదండి, మీటర్ 500 వరకు చెప్పారనమాట. చాలా క్వాలిటీతో చాలా బెస్ట్ డిజైన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. వీటన్నింటినీ మనం కూడా ఇంట్లో బ్యాక్గ్రౌండ్ క్లాత్స్కి కావచ్చు, లేకపోతే టెంపుల్స్లో ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో ఇవ్వాలి అనుకున్నా కావచ్చు, మన ఇంట్లో శుభకార్యాలకు కావచ్చు, బాగా షాపింగ్ చేసుకోవచ్చు అండి. ఓపిక టైం అనేది స్పెండ్ చేస్తే మాత్రం ఉజ్జయినిలో షాపింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. మీలో ఎవరైనా ఎప్పుడైనా భగవంతుడు అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా షాపింగ్ కోసం ఒక పూట కేటాయించండి. కాస్త డబ్బులు తీసుకొని వెళ్ళండి. ఫుల్లీ సాటిస్ఫైడ్గా మీకు నచ్చినవన్నీ కొనుక్కొని రావచ్చు. అంటే నాలాంటి టేస్ట్ ఉండాలి అందరికీ, అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మొత్తానికైతే మన ఉజ్జయిని వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. మరి ఇంత షాపింగ్స్ చేసేసి ఇన్ని తిరిగేసి సంతోషి ఏం తెచ్చుకుంది ఇంటికి అనే ఉత్సాహం మీకు ఉంటుంది కదా. ఫైనల్ వీడియోలో నేను ఏం తెచ్చుకున్నాను అనేటువంటివి చూపిస్తాను. అలాగే రీసెంట్గా కట్టిన మహాకాల్ కారిడార్ని కూడా చూపిస్తాను. ఇంత పెద్ద టూర్స్ వేసుకున్నప్పుడు ఆ ఫలితం మనకి దక్కాలి అంటే గనక వచ్చిన వెంటనే చేయాల్సినటువంటి క్రతువులు ఏముంటాయి, నేనేం చేశాను అనేటువంటి విశేషాలతో ఫైనల్ వీడియో పెట్టేసిన తర్వాత జనరల్ వ్లాగ్స్లోకి వెళ్ళిపోదాము. పూజ వీడియోస్తో కూడా వెళ్ళిపోదాము. నమస్తే అండి.